నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖండ గోదావరి ప్రాజెక్టు డిజైన్ తో ఎలాంటి నష్టం లేదు. పుష్కర్ ఘాట్ లో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు. తొంభై రెండవ దేవి చౌక్ దసరా ఉత్సవాల రాట మహోత్తరం ఘనంగా పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. మహిళా 30% రిజర్వేషన్ల బిల్లును అమలు జరపాలి. విశాఖపట్నం గాంధీ విగ్రహం వద్ద 30 మహిళలతో ఒకరోజు ధర్నా. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు వలన పుష్కర్ ఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందుచేత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో అలాగే కాంట్రాక్టర్ తో కలిసి గురువారం ఉదయం స్థానిక పుష్కర్ ఘాట్ లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనుల వలన ఘాటు మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్ గా పెట్టాలని నిర్ణయించామో అలాగే పుష్కర్ ఘాట్ లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదారునికి ఇబ్బంది లేకుండా మరింత శోభయామానంగా తీర్చిదిద్దారని అన్నారు. అలాగే మొదటి, మూడవ రైతులు వంతెనల మధ్య గల వ్యూ పాయింట్ కి కూడా ఈ ప్రాజెక్టు వలన ఎలాంటి విఘాతం కలదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహల గురించి ఆందోళన చేపట్టడం లేదని ఆయన అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్టు డిజైన్ చేశారని చెప్పారు. మీరు కట్టుకుంటున్న మండపానికి కూడా ఇక్కడ కడుతున్న దానికి ప్రతిబింబించే విధంగా చేస్తారు. మొత్తం మీకు ఇబ్బంది లేకుండా. సార్ వాళ్ళతో మాట్లాడు. సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతున్నావు. నీ బజ్జీ ఫేమస్ అని గారు అంటే అక్కడి నుంచి వస్తుంటే ఈ హ్యావ్లాక్ దీనికి మధ్య నుంచి గోదావరి కనబడటం అన్నది ఇక్కడ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఇమోషన్. ఆ ఎమోషన్ని కాదనడానికి నేను కాదు కదా, ఎవరు సరిపోదు. మీరు కూడా చేసేటప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేసుకుంటే వెళ్ళాలి. దానికి భంగం కలిగించేటట్టు చేయకూడదు. అంటే ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ ఏంటంటే గోదావరి గట్టు, ఆ వ్యూ. ఇప్పుడు రెండిట్ల మధ్యన వ్యూ ఇది మనకి చాలా కీలకం. ఆ వ్యూ దెబ్బతిందన్నది సోషల్ మీడియాలోని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. నేనేదో ఇది గీసీసీ నేనే ఇది శాంక్షన్ చేసినట్లు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇది ఏం జరుగుతుంది. నేనేదో ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో చేస్తాం సార్. ఈ డ్రాయింగ్స్ అనేటువంటిది ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ తమరు చెప్పినట్టు ఎగ్జిబిషన్ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు చేసాము. దీనికంతా కన్సల్ట్ మన కార్పొరేషన్ మన కార్పొరేషన్ నేను మీకు డే 1 ఆ రోజునే చెప్పాను. మీరు ఏం చేసినా కంపల్సరీగా కార్పొరేషన్ తోటి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు చేసేది ఇండిపెండెంట్ గా చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ కి మీరు ఇంటర్లింక్ అవ్వాలి. ఇంటర్లింక్ అయ్యారనుకోండి మేము క్యారీ చేయడం ఈజీ అవుతుంది. లేదంటే మీది ఒక ఎండ వెళ్ళిపోయి మాది ఒక ఎండ వెళ్ళిపోయింది అనుకోండి, రెండింటికి కనెక్షన్ లేదనుకోండి, ఈ రెండింటికి కనెక్ట్ చేయడానికి రేపు మళ్ళీ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టిందంటే వృధా చేసినట్లే ప్రజాసొమ్మని. మేడం గారికి చెప్తున్నాం సార్, ఆవిడతో కూడా లేదు. ఇది బ్లండర్. ఇది అసలు ఇక్కడ ఏం వస్తుందండి? ఇది ఎందుకు సార్ మనకు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన దాంట్లో అప్రూవ్ అయి ఉంది సార్. అది కంపల్సరీ చేయాలి సార్. అందుకని ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. అసలు ఆ మండపం దేనికి పని అంటున్నాను అంటే దీని నుంచి మధ్యలో కింద ఓం అని వస్తుందండి. ఇది మండపం వచ్చి ఇలా ఓం వచ్చి మాస్టర్ తీయండి. ముందు మాస్టర్ సార్ ఇది టోటల్ ఓవరాల్ ప్లాన్ సార్. ఇది బ్రిడ్జ్ మధ్యలో ఇక్కడ మనకి మండపం లాగా వస్తుంది సార్. ఒకసారి రెండర్ సార్ ఇట్లా వస్తుంది సార్. ఇట్లా ఓమ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఇక్కడ నుంచి పైన కనిపిస్తుంది మనకి. వ్యూ అనేది డిస్టర్బ్ అవ్వదు సార్. ఇదే హైట్ లో ఉంటుంది సార్ పైన. ఇప్పుడు ఇది మండపం, దీని కింద నెక్ కింద బిస్కెట్ పడుతుంది.
స్థానిక దేవి చౌక్ 92వ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్ల కోసం శ్రీదేవి ఉత్సవ కమిటీ భక్తుల రాజరాజేశ్వర ఆధ్వర్యంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని గురువారం ఉదయం 11 గంటల నిమిషాలకు శ్రీ శక్తి శాస్త్రీయంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, రుడా మాజీ చైర్పర్సన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. తొలుత దేవి చౌక్ ఆలయ ప్రధాన అర్చకులు దొంతం శెట్టి కాళహస్తి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం హిందూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వినాయక చవితి పందిళ్లకు, త్వరలో జరగనున్న దసరా ఉత్సవాల పందిళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. నా రైట్ సైడ్ ఇద్దరు బాగా సీనియర్ కలిగిన వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మునిపెప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే 9 రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా, అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది చాలా శుభ పరిణామం. ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం 25 కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా 25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి గమనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. దసరా ఉత్సవాలు కూడా ఆవిరి యొక్క ఆశీస్సులతోటే ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా, ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఎప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది. వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతుంది. కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు. అమ్మవారికి మనం సేవ చేస్తా ఉన్నాం. ఆ అమ్మ మన కుటుంబాన్ని, మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తున్న ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ట్రాఫిక్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గురువారం ఉదయం స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ విశాఖపట్నంలో జరుగు మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయండి. కేశవ శంకర్రావు బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాతే అమలు జరపాలన్న ప్రధాన డిమాండ్ పై నెల 30వ తేదీ విశాఖపట్నంలో జరుగు మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు బీసీ మహిళలు కనికి పిలుపునిచ్చారు. ఇంకా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనగణన, కులగణన జరిగి ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్లను అమలు పరచాల్సి ఉంటుందన్నారు. అనాదిగా భారతీయ ఆధిపత్య పెత్తందారి సమాజంలో ఓబీసీలు మొత్తంగా సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి గురై అన్ని రంగాలలో అన్ని విధాలా వెనుకబడి ఉన్నారన్నారు. ముత్తగల సత్యనారాయణ, గొమ్మేటి స్వామిశంకర్, నగర గోపాలకృష్ణ, ఏవి సత్యనారాయణ, మేల్గల్ చిన్న, మధ్య అప్పలరావు గారు, వెన్నుకోట మోహన్జీ, వెల్ల సత్యనారాయణ, భక్తుల సింహాచలం బ్రాకెట్ లో దేవుడు, కడలి వీరరంగ సత్యనారాయణ, కేకే, మార్గాల సురేష్ గారు, గోరా కనకలింగేశ్వరరావు, ధర్మవరపు శ్రీనివాసు, శంకు సత్యరాజు,
తువ్వాడ గౌరీ శంకర్ తదితరులు, కటకం చిన్న తదితరులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కాలం రాజమండ్రి రావటం జరిగింది. మరి వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘ నాయకులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజున రాజమండ్రి రావటం జరిగింది. రేపు 30వ తారీఖున శనివారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష కొనసాగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ ఇటీవల కొన్ని దశాబ్దాల నుంచి కూడా మహిళలకి 33% రిజర్వేషన్ స్థానిక చట్టసభల్లో రిజర్వేషన్ కొరకు కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ పడినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఇటీవల నూతనంగా ప్రారంభించినటువంటి పార్లమెంటు భవనంలో తొలిసారిగా 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాస్ చేయటం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమి కూడా ఆ రోజు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేశాం. అయితే బిల్లు పాస్ అయిన దానికన్నా కూడా కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఓబీసీ సబ్ కోటా, మా మహిళలకి మాకు సబ్ కోటా ఇవ్వాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా గతంలో ములాయం సింగ్ యాదవ్ కానీ, శరత్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ కానీ వీరందరూ కూడా పార్లమెంట్లో ఆ రోజున కేవలంగా ఓబీసీ మహిళలకు వాటా లేదని కార్యక్రమం భాగంలోనే బిల్లు పెండింగ్ పట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా బిల్లు పాస్ చేశారు. ఈరోజు ఓబీసీ సబ్ కోటా లేకపోతే బీసీ మహిళలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి మహిళలతో పోటీ చేయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడే తరగతుల కులాలకు చెందినటువంటి వారు, ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా బలపడినటువంటి వ్యక్తులు కనుక మొత్తం టోటల్గా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే చట్టసభల్లోకి వస్తారు. అందుకని మేము ఓబీసీ సబ్ కోటాని ఇవ్వాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధియే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. గురువారం పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నాబార్డు నిధులతో 1.65 లక్షలతో పులిమేరు నుండి విరువ గ్రామానికి వెళ్లే మట్టి రోడ్ను సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు మరియు డ్రైన్లు వేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పులిమేరు గ్రామ సర్పంచ్ తుమ్మల సురేఖనాని, టీడీపీ మండల ప్రెసిడెంట్ మోయిల్ల కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకటరమణ, ఎలక్షన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి నాగబాబు, వంగలపూడి దుర్గాజీ, సుంకర అప్పన్న, జట్ల విజయ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అది ఏదో జనం రమ్మంటే జనం ఒకటి కాదు, అది కూడా మేము బాగు చేసుకుని సిమెంట్ చేయించి రంగు ఆ బిల్ చూడు
లేకుండా కట్టించాలి ఎవడో పన్నాకి ఇంకే కూర్చోడు అక్కడికి వెళ్ళి తెమ్మని సరిపోతారు ఇంట్లో మాట్లాడాలి కూర్చోడానికి ఇంకా రాలేదు పెట్టేవండి కూడా పుస్తకంలో అన్ని ఎక్కడ అయిపోతాయి నీకు పిట్లు పుస్తకమ్మా జారిపోతుంది కనుక కొంచెం అనుకున్నాను గురుగారు రాజాపూర్ కనపట్టలేదు ఎలా శ్రీరాములు గారు వెనకెళ్ళారు రైట్ రైట్ ఓకే ఓకే సార్ ఎమ్మెల్యే సార్ చూడండి ఇటు ఇటు ఫోటో ఇప్పుడు మా యుద్ధ ఎంత అండి మీ యుద్ధ ఎంత పేదవాడి ఆరోగ్యానికి సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ శాసనసభ్యులు ప్రశాంతంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాలను భయభ్రాంతులకు చేస్తూ కడప జిల్లా మాదిరిగా చేస్తే కూటమి ప్రభుత్వం సహించేది లేదని రెడ్డిమణి హెచ్చరించారు. గత ప్రభుత్వం మాదిరి ఇస్తాను సారంగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థను సైతం తన కనుసన్నలతో నడిపిస్తానంటే ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని దీనికి ఉదాహరణ రాజానగరంలో జరుగుతున్న సంఘటనని టీడీపీ జిల్లా నాయకుడు రెడ్డిమణి అన్నారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన అనంతరం కార్యాలయం బయట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజానగరం వాసి అయిన వి మల్లిబాబుకి చెందిన 10 ఎకరాల ల్యాండ్ ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్న భూమి అర్ధరాత్రి 200 మందితో భూమిని నరికారని ఆరోపణలు చేశారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కలిసి పలువురు నగర ప్రముఖులు టీడీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎస్పీ నరసింహ కిషోర్ వెంటనే సదరు పోలీస్ స్టేషన్ అధికారికి విచారణ చేపట్టాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు పంపినట్లు రెడ్డిమణి తెలిపారు. ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించిన తీరు తమకెంతో సంతోషకరంగా ఉందని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని తన చేతుల్లో ఉంచుకునే విధంగా ప్రయత్నిస్తున్న వారందరినీ కూటమి ప్రభుత్వం ఒక గాడిలా పెట్టి సామాన్యుడికి ప్రజలందరికీ న్యాయం జరిగేలా చేస్తుందని ఆయన భరోసా కల్పించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు ధవళేశ్వరం గ్రామానికి చెందిన కనగల్ల శ్రీలత ఎల్ఓసి 7 లక్షల రూపాయలు, పాతూరి అక్షశ్రీ 3 లక్షల రూపాయలు, దేవదాసి లిషిత 79,704 రూపాయలు, నీలి సూర్యకాంతం 1,60,000 రూపాయలు, శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన లాలంపైడి రాజుకు 3,90,000 రూపాయలు, గండిమేను మహిమ కుమార్ కు 43,014 రూపాయలు, కంటిపూడి 7 కొండలు 42,833 రూపాయలు, కడియపు సవరం గ్రామానికి చెందిన గల్లా దుర్గకు 2 లక్షల రూపాయలు, కడియం గ్రామానికి చెందిన కంచెర్ల వీర వెంకట దుర్గ ప్రసాద్ కు 57,950 రూపాయలు, మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాసరావు 35,000 రూపాయలు, మురముండ గ్రామానికి చెందిన సారాకుల వెంకట్రావుకు 30,786 రూపాయలు, వీరవరం గ్రామానికి చెందిన ఉగ్ని అజయ్ కు 23,400 రూపాయలు, 16వ డివిజన్ కు చెందిన సురదుర్గకు 71,993 రూపాయలు, మొత్తం కలిపి 13 మంది లబ్ధారులకు 21,34,680 రూపాయల
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందని అన్నారు. మీ కార్యకర్తల ద్వారా ఇస్తున్నాం, మర్చిపోకండి. కార్యకర్తల ద్వారా కూడా రికమెండ్ చేసిన అన్ని కూడా మేము పెట్టి ₹1 కూడా ఎక్కడ కూడా దగాలు ఏమి లేకుండా, లంచాలు లేకుండా స్వయంగా చెప్పులు తెచ్చి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం కాకుండా కూడా తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరలా పదవికి స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు ఇవాళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చారు. ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం, ఉన్నవాళ్ళ కోసం కాదు, కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత. ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే ప్రీమియంలు ఉంటాయి, ప్రీమియం ప్రకారం ఉన్నదాని ప్రకారం ఇస్తారు. ఇన్సూరెన్స్ కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతా ఇస్తారు. అందువల్ల మనం పెట్టేది 1,00,000 పెడితే 1,00,000 రాకపోవచ్చు. అక్కడ ఉన్న డేటా ప్రకారం వాళ్ళకున్న రిజర్వ్ ప్రకారం కేటాయింపు చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దుర్గా, ఎందుకంటే తలసీమే అది. మామూలుగా అయితే డబ్బులు లేవు. 2 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు. అలాగే పైటరాజు గారితో కూడా రాదు, అది పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం. అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది, గవడేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది. మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ లేదు, అయినా కూడా వాళ్ళకి 3 లక్షల రూపాయలు చంద్రబాబు గారిని అడిగితే 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా 7 లక్షల రూపాయలు LOC కూడా బేబీ గంగల్లో శ్రీలత బాగలేదంటే అమ్మాయి కూడా 7 లక్షల రూపాయలు. ఈ పాప కూడా దెబ్బలు తగ్గితే 79,000 రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు. ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న ఈ కార్యక్రమాలు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు బీమా వస్తే మట్టి ఖర్చులకు కానీ ఇన్సూరెన్స్కి కానీ వస్తుంది. పార్టీ పరం కూడా ఎవరైనా పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది. మరణించిన రోజు ప్రమాదంలో మరణించిన వెంటనే కనుక రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా మొన్న 10 లక్షల రూపాయలు కూడా తెచ్చి ఇచ్చాం. ఈ విధంగా కార్యకర్తల ద్వారా ప్రజల కోసం కులాలకి, మతాలకి, పార్టీలకు అత్యంతంగా డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు. ప్రశాంతంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేస్తూ కడప జిల్లా మాదిరిగా చేస్తే కూటమి ప్రభుత్వం సాయించేది లేదని రెడ్డిమణి హెచ్చరించారు. ప్రభుత్వం మాదిరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థను సైతం తన కనుసన్నలతో నడిపిస్తానంటే ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, దీనికి ఉదాహరణ రాజానగరంలో జరుగుతున్న సంఘటనేనని టీడీపీ జిల్లా నాయకుడు రెడ్డిమణి అన్నారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన అనంతరం కార్యాలయం బయట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజానగరం వాసి వి మల్లిబాబుకి చెందిన 10 ఎకరాల ల్యాండ్ ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్న భూమికి వెళ్లి అర్ధరాత్రి 200 మందితో భూమిని సరికారని ఆరోపణలు చేశారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కలిసి పలువురు నగర ప్రముఖులు, టీడీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎస్పీ నరసింహ కిషోర్ వెంటనే సదరు పోలీస్ స్టేషన్ అధికారిని విచారణ చేపట్టాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు పంపించారు. ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించిన తీరు తమకెంతో సంతోషకరంగా ఉందని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని తన చేతుల్లో ఉంచుకునే విధంగా ప్రయత్నిస్తున్న వారందరినీ కూటమి ప్రభుత్వం ఒక గాడిలా పెట్టి సామాన్యుడికి, ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నా పేరు మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అండి. నా పేరు వంక మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అంటారు. నాది రాజానగరం మండలం దివంచేరు గ్రామం. నేను 2019లో కానవరం గ్రామం, రాజానగరం మండలం కానవరం గ్రామంలో 10 ఎకరాలు ల్యాండ్ కొని తీసుకున్నాం. ల్యాండ్ తీసుకున్న దాని నుంచి పూర్వ రైతులు మరి ఎలా ఉండేవారో ఏం చేసేవారో తెలియదు. నేను వెళ్ళిన కాడి నుంచి కూడా 2019 బాగానే ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020 నుంచి నాది డిస్ప్యూట్ పెరుగుతూనే ఉంది. ముందు వరి చేను పండించేవాడిని. అందులో వరి చేను పండిస్తుంటే పంట వచ్చేది ఆ టయానికి మొత్తం దౌర్జన్యం చేయబోతుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి నేను ఇలాగ నా పంటను నా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను. నాకు అప్పుడు పోలీస్ ఎయిడ్ ఇచ్చింది కోర్టు. పోలీస్ ఎయిడ్ ఇచ్చారు నాకు. పోలీస్ సెక్యూరిటీతో నేను పంటనే నా ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా నాకు కాపలా ఉన్నారు. అయ్యిందండి. మళ్ళీ 21లో ఈరోజు గత 10-15 రోజుల క్రిందట రాజానగరం నియోజకవర్గంలో ఒక 10 ఎకరాల భూమిని ధ్వంసం చేయడం జరిగింది.
దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడు వంకా మల్లిబాబు అని ఆయన గౌడ సెట్టుబల్జీకి సంబంధించిన వ్యక్తి. ఆయన కోర్టు పోరాటంలో ఉండగా ఇంజక్షన్ ఆర్డర్లు దాదాపు ఒక 5-6 ఏళ్ళు బట్టి ఆ పరిధిలోకి ఇతరులు ఎవరో రాకూడదని జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈయన న్యాయ పోరాటం చేస్తున్న భూమి మీద దాదాపు ఇప్పటికి 5-6 కేసులు పెట్టున్నాడు ఇతను మల్లిబాబు. దీంట్లో భాగంగా 2098 ఆర్ఎస్ నెంబరు, దీంట్లో 2.66 సెంట్లు మల్లికార్జున పేరున ఉంది. అలాగే ఆర్ఎస్ నెంబరు 298/8 అందులో 1.75 సెంట్లు. మరో సర్వే నెంబర్లో 386/2020. అలాగే నా పేరు కండవేల్ లక్ష్మి. నేను తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీలో టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్గా పనిచేస్తున్నానండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరుగుతుంది. నా గ్రామానికి చెందినటువంటి వంకా మల్లిబాబు గారు పేదలకు కష్టం వస్తే నేను ఒక ఎస్సీ నాయకురాలండి. మా ఎస్సీ పేటలో ఎవరికి ఏ కష్టం వచ్చినా చెప్పగానే వెంటనే స్పందించే నాయకుడు వంకా మల్లిబాబు గారు. కానీ ఆయన కానవరం పొలం కొన్న కాడి నుంచి కూడా మా ఎస్సీలను కూడా ఆశ్రయించడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి పాలుకాపు మా ఎస్సీ మాదిక కులానికి చెందినవాడండి. ఆయన్ని చాలా భయంకరంగా కూడా కొట్టడం జరిగింది. అప్పుడు మాకు తెలియపరచగానే అప్పుడు మేము వెంటనే అక్కడ తోటలోకి వెళ్ళగానే అక్కడ పనుపురితో పడిపోయి ఉన్నాడండి. వెంటనే ఆ బాబుని కారెక్కించుకొని మల్లిబాబు గారు హుటాహుట్టిన ఎక్కడో ఉన్న ఆయనకు రాగానే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. వెంటనే డిఎస్పీ గారు కోరుకొండ డిఎస్పీ గారు రావడం, అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి మా కమ్యూనిటీలో ఉన్న నాయకులు ఫోన్లు చేయడం, వెంటనే స్పందించడం జరిగిందండి. కానీ కేసు అయితే కట్టలేదు. ఇది ఒక ఎస్సీ కుర్రాడిని అడ్డు పెట్టుకోనో లేకపోతే వేరే కులాన్ని అడ్డు పెట్టుకోనో అలాంటి పనికి మళ్ళీ పని అయితే మల్లిబాబు గారు చేయరండి. మా దళిత కుర్రాడు ఇడుగోండి, కుర్రాడు కాలు ఇరిగిపోయింది, పడవలతో కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ దళిత కుర్రాడికి న్యాయం జరగకపోవడానికి కారణం మరి ఏంటన్నది మాకు తెలియదు. గత రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మాది రాజానగరంలో పాల్చార్ల. బ్రీఫ్గా చెప్పండి. అయితే ఇది గతం 2019 నుంచి కూడా గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా మల్లిబాబుని చాలా ఇబ్బందులకి గురి చేశారు. ఇతర సీఎల్ దగ్గర కూడా లోగడే ఈ పూర్వ పరిష్కారం నుంచి 5 సంవత్సరాలు పార్టీ పరంగా మేము తెలుగుదేశంలో ఉండి వాళ్ళ మీద ఈ భూమి గురించి చాలా పోరాటాలు చేశాం. అయితే కోర్టు ద్వారా 2-3 సార్లు ఆర్డర్ తెచ్చుకుంటే నిజంగా అయితే 5 సంవత్సరాల్లో భూమిని చాలా కాపాడగలిగాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మల్లిబాబుని చిత్రహింసలు గురి చేస్తున్నారు. కాబట్టి మల్లిబాబుకి పార్టీ పరంగా అయితే కులపరంగా అయితే అందరూ అండగా ఉండి అతనికి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము మొన్న పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో 7 ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్య. అయితే ఆ 7 కూడా స్పందించి బొడ్డి వెంకటరమణ చౌదరి గారు అయితే, కుర్చీ చౌదరి గారు అయితే, వాసు గారు అయితే, పత్తిపాటి పుల్లారావు గారు అయితే వీళ్ళందరూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అఖండ గోదావరి ప్రాజెక్టు డిజైన్ తో ఎలాంటి నష్టం లేదు. పుష్కర్ ఘాట్ లో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు. వ దేవి చౌక్ దసరా ఉత్సవాల రాట మహోత్తరం ఘనంగా పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. మహిళా 30% రిజర్వేషన్ల బిల్లును అమలు జరపాలి. విశాఖపట్నం గాంధీ విగ్రహం వద్ద 30 మహిళలతో ఒకరోజు ధర్నా. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.